జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అజ్ఞానకోటి గారిని నేను ఒక ప్రశ్న వేశాను. ఆయన చాలా నిజాయితీగా జవాబు చెప్పారు. నా ప్రశ్న ఆయన జవాబు వినేసేయండి. ఊకడ ఆకో గారు ఈ మధ్యన ఎక్కడ చూసినా జీసస్ కమింగ్ సూన్ అంటే యేసు రెండవ రాకడ అతి త్వరలో అని చెప్పి బోర్డులు సైతం మెడలో వేసుకుని తిరిగేస్తూ తెగ ప్రచారం చేస్తున్నారు. నిజంగా యేసు రెండో రాకడ త్వరలో ఉందంటారా? అసలు యేసుకి రెండో రాకడ ఉందంటారా? అది నిజమేనంటారా? మీరేమంటారు? భ్రాంతి 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 భ్రాంతి. ఓ, అయితే విశ్వాసులందరూ భ్రాంతిలో బతుకుతున్నారన్నమాట. మిత్రులారా, ఇవాల్టి వీడియో దేని గురించి అంటే కాపరి గారి ఛానల్ ఉంది కదా, ఆయన లోగో గురించి కాసేపు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుదాము. ఆయన ఛానల్కి సబ్స్క్రైబర్లు ఈ మధ్యనే 10,000కి చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఛానల్ యొక్క లోగో గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. కాపరి ద షెఫర్డ్ అనే పేరుతో పృథ్వీరాజ్ గారు ఈ ఛానల్ని నడుపుతూ ఉంటారు. కేవలం మతపరమైన విషయాలకే పరిమితం కాకుండా సమాజంలోని వివిధ అంశాలను లోతుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ధార్మిక మతపరమైన విషయాలని చర్చిస్తూ విమర్శనాత్మకంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. క్రైస్తవ మతం సమాజంపై చూపే ప్రభావం, దాని మంచి చెడులు చక్కగా చర్చ చేస్తూ ఉంటారు. మతపరమైన అంశాలపై తర్కంతో కూడిన మేధోమథన చర్చలు చేయడం, పాస్టర్ల దోపిడీ వంటి సామాజిక విశ్లేషణ చేయడం, వారి ఛానల్ యొక్క వీక్షకులకు వారి అభిప్రాయాలని గౌరవిస్తూ వేదిక పంచుకోవడం, సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలని వారితో చదివించి వారికి ప్రోత్సాహం కలుగజేయడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నేను గమనించిన అంశాలు ఆయనలో ఉన్న సహనం. 1000కి పైగా వీడియోలు ఉన్నప్పటికీ ఎక్కడా ఆయన సహనం కోల్పోయిన సందర్భం నేను ఇంతవరకు చూడలేదు. ఏ విషయం పట్ల అయినా ఆయన చాలా లోతుగా విశ్లేషణ చేస్తారు, చాలా సమయం వెచ్చిస్తారు. అది నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆయన పెట్టే కమ్యూనిటీ పోస్టులు చాలా ఆసక్తి గొలుపుతూ ఉంటాయి. ప్రతిరోజు పెడతారు ఆయన ఖచ్చితంగా. ఒక్క కమ్యూనిటీ పోస్ట్ చూసి దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికే మనకి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. సమాజానికి హితం చేసే ఒక శ్లోకమో ఒక పాటో తీసుకుని దానికి అర్థ వివరణ చేసి అది ప్రతిబింబించేలా ఆ చిత్రాన్ని రూపొందించి అత్యంత ఆసక్తికరంగా పెడతారు. స్థూలంగా చెప్పాలంటే ఆయన నడిపించే ఈ వేదిక ఒక జ్ఞాన భండాగారం. ఈరోజు ఆయన ఛానల్ యొక్క లోగో గురించి నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ లోగో. ఈ లోగోని నాకు చూపించి నీ అభిప్రాయం చెప్పు అంటే నేనైతే ఏం చెప్తానంటే, జీసస్ మరణించి వీళ్ళు చెప్తారు కదా 3వ రోజున సజీవుడై లేచాడు అని. నిజమే, ఆయన మరణించి 3వ రోజున సజీవుడై లేచి ఇదిగో నేను శిలువ మరణాన్ని జయించాను అని చెప్పి సగర్వంగా అదే శిలువ మీద కూర్చుని నేను రక్షకుడిని, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తున్నట్టుగా ప్రేమగా అతని విశ్వాసులని, అంటే వీళ్ళు భావిస్తున్న గొర్రె పిల్లలని ప్రేమగా నిమురుతూ ప్రేమకి త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్నట్టుగా సంతోషంగా కనిపిస్తోంది. ఉదాహరణతో చెప్పాలంటే మనకి ఏదైనా చిన్న నలత చేసిందనుకోండి, మనము ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ప్రేమగా పలకరించి ఏంటమ్మా నీ సమస్య ఏంటి అని అడిగి మనం చెప్పిన సమస్యని ఓపికగా విని నాడీ పరీక్ష చేసి హృదయ స్పందన పరీక్ష చేసి అంతా బాగానే ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది అని చిరునవ్వుతో ధైర్యం చెప్పి మందులు రాస్తున్నాను, ఒక వారం వాడి చూడండి, ఈ మందులు వాడిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ రండి అని చెప్పారనుకోండి, మనకి ఆ డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చేటప్పటికే సగం నలత తగ్గిపోతుంది. ఆ చిరునవ్వు, ఆ పలకరింపు, ఆ ధైర్యం కొలిపే ఆ మాటలు, అవి చాలు. అదే మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడే రక్తాలు గారుతూ ఒళ్ళంతా వాచి, కన్ను దగ్గర వాచి, ముక్కు దగ్గర వాచి బాగా బాధపడుతూ విసుగుగా ఉన్నాడు అనుకోండి, వీడు అసలు వైద్యుడేనా అని అనుమానం వస్తుంది కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన పృథ్వీ గారి ఛానల్ ఈ కాపరి లోగోను చూసి కిరస్తానీలందరూ ఒళ్ళంతా మేకులు కొట్టేసుకుంటున్నారు.
ఎందుకు అంతలా కొట్టేసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఉదాహరణకి 1, 2 వినిపిస్తా చూడండి. శిలువ మీద యేసు క్రీస్తుని కూర్చోబెట్టి యేసు రక్తం ద్వారా విమోచన కాదంట, ఆయన సిలువకైనా కాపలా గాయగలడంట. అంటే బైబిల్ విరుద్ధంగా ఆయన సింబల్ పెట్టుకున్నాడు. జీసస్ని ఒక విజయం సాధించిన వ్యక్తిగా చూపిస్తే వీళ్ళు అసలు భరించలేరనమాట. ఇంకా వినండి. వినయ్ గారు కాపరిగా చెప్పాడని పిలుచుగా పెట్టుకొని వస్తే మేము కూడా రాముడు దళంగా అని పెట్టుకుని రావాలా? ఈ అడ్డగడిద పైత్యం చూసారా? కాపరి గారు చక్కగా గొర్రెలని ప్రేమగా నిమురుతున్న జీసస్ని చూపిస్తుంటే ఈ అడ్డగడిద రాముడు లంగాన్ని పెట్టుకొస్తాడట. ఈ కాపరి శిలువ మీద యేసు క్రీస్తుని కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? యేసు రక్తం ద్వారా విమోచన కాదు, ఆయన కూర్చొని కూడా కాపాడగలడు. అంటే బైబిల్ విరుద్ధంగా ఆయన సింబల్ పెట్టుకున్నాడు. అంటే వీడేం చెప్తున్నాడు? తన్నిచ్చుకుని చీరిచ్చుకుని ఉమ్మిచ్చుకుంటే గాని కాపాడడం చేత గాని అసమర్థుడా? ఇప్పుడు వీళ్ళు అడిగేది అదే. రేపు పొద్దున ఆ రామాయణం భారతం వాళ్ళ దేవదేవతల గురించి తప్పుగా చేస్తాము, వాళ్ళ ఛానల్ మనం తీసుకొని చక్కగా మంచి మాట్లాడిస్తారా వినయ్ గారు? ఇప్పుడు ఈ వెధవలు ఏమన్నా తక్కువ చేస్తున్నారా దైవదూషణ? తెల్లారులేస్తే మేము అన్ని ఛానల్స్లో చూసేది అదేగా దైవదూషణ. సనాతన ధర్మం మీద బురద జల్లడం, గ్రంథాలని దేవీ దేవతలని దూషించడం భరిస్తున్నాంగా మేము, ప్రశ్నిస్తున్నాం అంతే కదా. కాపరి గారు గాని కిరణ్ గారు గాని వీళ్ళంతా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉన్నారుగా. మీకే చావలేదు, వచ్చి మాట్లాడండి. కావలసినంత సమయం ఇస్తారు, చక్కగా మాట్లాడతారు. మీకులాగా గొంతులు నొక్కేసి అలాగ బ్యాక్ స్టేజ్లో పెట్టేసి కిక్ చేయరు ఎవరిని. మీరంటే ఆ దిక్కుమాలిన దౌర్భాగ్యపు బాప్తిస్మము పుచ్చుకుని సంస్కారం లేకుండా కుసంస్కారులే అలా తయారయ్యారు. కానీ వీళ్లే కాదు, ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాము. ఇంత చక్కటి లోగో ఉంటే ఈ లోగో పెట్టుకుని లైవ్కి రావడానికి వీల్లేదు అని చెప్పి బ్యాక్ స్టేజ్లో గంటలు గంటలు వెయిట్ చేయించి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా లైవ్ క్లోజ్ చేసేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈయనకి కనీసం ఆ లోగో ఎందుకు పెట్టుకున్నారో, ఆ లోగోతో ఎందుకు రావాల్సి వచ్చిందో అని కూడా అడగకుండా బ్యాక్ స్టేజ్లో పెట్టి కక్కసంగా డిబేట్కి రానివ్వకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కిరస్తానీ మీడియాలో అవి కూడా చూసాం. అదొక్కటే కాకుండా కాటికాపరి కాక అని ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడడం చాలాసార్లు విన్నాము. థంబ్నెయిల్స్ కూడా చూసాము. అసలైన అంటరానితనము, మనుషులని తక్కువ చేసి చూడడము, క్రైస్తవ మతం పుచ్చుకోగానే ఏదో వాళ్ళకి పరలోకం రెడీ అయిపోయినట్టు భావించి వాళ్ళని ఎక్కువ చేసుకుని ఆలోచించుకోవడము, ఇవన్నీ బాగా వైరస్ పట్టిన ఈ కిరస్తాని గుంపుల్లోనే చూస్తాము. సనాతన ధర్మంలో ఇలాంటి అసమానతలు ఏమైనా ఉంటే అవి తప్పు అని మనకి యతీశ్వరుల జీవిత అనుభవాలు అలాగే మన గ్రంథాలు కూడా ప్రబోధిస్తాయి. ఉదాహరణకి ఆదిశంకరాచార్యుల వారు ఒకరోజు కాశీక్షేత్రంలో తన శిష్యులతో కలిసి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనానికి వెళుతున్నప్పుడు ఎదురుగా ఒక చండాలుడు తన 4 కుక్కలతో కలిసి అడ్డంగా వస్తారు. దానికి శంకరుల వారు అభ్యంతరం చెప్పి జరుగు జరుగు దూరం జరుగు అని అంటారు. అప్పుడు చండాలుడు చిరునవ్వు నవ్వుతూ శంకరుని ప్రశ్న వేస్తారు, నువ్వు దూరం జరగమని అంటున్నది నా శరీరాన్నా లేక నాలోని ఆత్మనా అని. ఆ ప్రశ్నలు వినగానే శంకరాచార్యుల వారికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ వచ్చిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదని, సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే అని, తన అహంకారాన్ని తొలగించడానికి వచ్చాడని తెలుసుకుంటారు. అందరిలో ఉన్నది ఒక్కటే పరమాత్మ అని ఈ అనుభవం ద్వారా మనకి తెలియజేస్తారు. అంతటి గొప్ప సనాతన ధర్మం మనది. కానీ కిరస్తాని మూక తెల్లారిలేస్తే కులం పేర్లు ఎత్తుతూ జనాల మధ్య అసమానతలను రెచ్చగొడుతూ విద్వేషాలని రెచ్చగొడుతూ జీవనోపాధికి అవలంబించే వృత్తులని అతి తక్కువ చేస్తూ చులకన చేస్తూ అవమానం చేస్తూ పైగా అవన్నీ ఇతరుల మీద తోస్తూ ఉంటారు. ఎలా మాట్లాడతారో ఇంకో చిన్న ఉదాహరణ వినండి. లో ఐక్యూ కామెంట్లు పెట్టావుగా, నీకు ఎంత ఉంటుంది వయసు రోహిత్? 25 ఉంటావా, 30 ఉంటావా? అంతే, అంతకుముందు ఛాన్స్ ఉంటుంది ఇలాంటి. ఏం పని చేస్తావు? స్విగ్గీయా జొమాటోవా? రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం జొమాటో వాళ్ళు ఆన్ చేస్తారు, మీకు టైం అవుతుంది, వెళ్ళండి సార్. జీవనాధారమైన వృత్తుల గురించి ఈ అడ్డగాడిది ఇంత చులకనగా మాట్లాడుతూ వీడు అసమానతల గురించి అంటరానితనం గురించి మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళకి తింగరి గారు చాలా చక్కటి సలహా ఇస్తారు. ఏం సలహా ఇస్తారో చెప్పండి తింగరి గారు. ముందు మీరు బ్రెయిన్ ఆలోచించే విధానం సెట్ చేసుకుంటారండి. అజ్ఞానకోటి గారు చూసారా తింగరి గారు ఎంత చక్కటి సలహా ఇచ్చారో. మరి నల్ల జాతి వారిని నీగ్రోలు అనడం, జీవనాధారమైన వృత్తులని అవహేళన చేయడం, ఇవన్నీ కాస్త తగ్గించుకొని ఆ తింగరి గారు చెప్పిన ఆలోచన విధానాన్ని కాస్త పాటించే ప్రయత్నం చేయండి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఈ కిరస్తాని మూకకి యేసుని చాలా చక్కగా ప్రేమగా
శాంతిగా సంతోషంగా తన విశ్వాసులని రక్షిస్తున్నట్టుగా చూపిస్తే చూడలేరు. రక్తాలు కారుస్తూ దీనాతి దీనంగా తన్నిచ్చుకుని చీరిచ్చుకుని ఉమ్మిచ్చుకుని కొట్టించుకుని మేకులు దిగ్గొట్టించుకుని వేలాడిపోతూ గుడ్లు తేలేసి దిక్కుమాలిన చావు చచ్చిన ఆ చావు చూస్తే గాని ఆహా ఎంత బాగా చీరిచ్చుకు చచ్చాడు కాబట్టి నే స్వర్గానికి పోతా అని ఆనందించరు ఈ పిశాచాలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ శవం నుంచి కారే రక్తాన్ని తాగేస్తూ ఆ శవాన్ని పీక్కు తింటున్నట్టు వైన్ తాగుతూ బ్రెడ్ తింటూ ఊహించుకునే పిశాచాలు వీళ్ళు అసలు మనుషులు కాదు. ఇట్లాంటి నరరూప పిశాచాలకి కాపరి గారు మానవత్వం నేర్పిస్తున్నారు. అంటే రక్తాలు కారుతున్న మనిషిని చూస్తే గాని వీళ్ళకి శాంతి లేదంటే వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళెల్లప్పుడూ ఎటువంటి ఆలోచనలతో ఉంటారో అర్థం చేసుకోండి హిందువులారా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న కిరణ్ గారిని ఈ కిరస్థాని మోకంతా కలిసి టార్గెట్ చేసి వీళ్ళ భయంకరమైన ఆలోచనలన్నీ వెళ్ళగక్కడమే. మీ చుట్టుపక్కల ఈ శవారాధికులుంటే మీ పిల్లలు, మీ కుటుంబము, మీ తల్లిదండ్రులు అందరూ జాగ్రత్త. ప్రశాంతత ఖచ్చితంగా కరువైపోతుంది. కాపరి గారి ఛానల్ యొక్క లోగోని ఏఐకిచ్చి ఇలా సిలువ మీద యేసు కూర్చుని ప్రేమగా గొర్రెని నిమురుతున్న ఈ లోగోను చూస్తే నీకేమనిపిస్తోంది, అభిప్రాయాన్ని తెలుపు అంటే ఆసక్తికరంగా ఈ లోగోని 4 విభాగాలుగా విభజించి చాలా చక్కగా చెప్పింది. ఏఐ ఏం చెప్పిందంటే డిజైన్ మరియు భావం వైరుధ్యంలో శాంతి అని చెప్పి, సాధారణంగా సిలువ అనేది త్యాగానికి బాధకు చిహ్నం, కానీ ఇక్కడ జీసస్ ఆ సిలువపై ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉండటం ఆ బాధను ప్రేమగా మార్చిన వైనాన్ని సూచిస్తుంది అని. అలాగే జీసస్ చేతిలో గొర్రెపిల్ల గురించి బైబిల్లో జీసస్ను మంచి కాపరి అని పిలుస్తారు. గొర్రెపిల్లను నిమురుతున్న తీరు ఆయన ఇచ్చే రక్షణను మరియు కరుణను ప్రతిబింబిస్తోంది అని. అలాగే లోగోలో ఉన్న రంగుల గురించి లోగోలో ఉన్న ప్రకృతి సిద్ధమైన పచ్చదనం, తెల్లని గొర్రెలు శాంతిని సూచిస్తుండగా ఎరుపు రంగులో ఉన్న కాపరి అనే అక్షరాలు త్యాగాన్ని మరియు శక్తిని గుర్తు చేస్తున్నాయి అని. అలాగే తెలుగులో కాపరి మరియు ఇంగ్లీష్లో ది షెఫర్డ్ అని స్పష్టంగా రాశారు. ఆ అక్షరాల లోపల ఉన్న టెక్స్చరు దానికి ఒక గాంభీర్యాన్ని ఇచ్చింది అని చెప్పి స్థూలంగా దాని అభిప్రాయం ఈ లోగో ప్రేమ, రక్షణ మరియు త్యాగం అనే 3 అంశాలను ఒకే చిత్రంలో చూపిస్తోంది. ముఖ్యంగా సిలువను ఒక ఆసనంగా మార్చుకొని లోకాన్ని కాపాడే కాపరిలా కూర్చోవడం అనే ఆలోచన చాలా సృజనాత్మకంగా ఉంది. ఇది చూసేవారికి ఒక రకమైన భరోసాను, ధైర్యాన్ని ఇచ్చేలా ఉంది అని చెప్పింది. అసలు బైబిల్ ప్రబోధించాల్సింది ఇది. 2000 సంవత్సరాలుగా చేస్తున్న పిశాచ ప్రలాపనలు కాదు. బైబిల్కు అసలైన మానవతావాదంతో కూడిన భాష్యం చెప్పిన కాపరిగారే అసలైన ప్రవక్త. పిశాచ బైబిల్కి శ్రీనివాస ఇచ్చే బాప్తిస్మము ఇచ్చి తన్ని తగలేసి కాపరిగారు ప్రవచించే మానవతా విలువలతో కూడిన సరికొత్త బైబిల్ తయారు చేసుకోండి, మనుషులు అనిపించుకోండి. మిత్రులారా, అది విషయం. కాపరి గారు హిందువుల రక్షణకై అందించిన అమూల్యమైన అతి విలువైన అస్త్రాల గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.